హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపి సోషల్ సర్వీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కంటెంట్ ఏమంటే, హిందుస్థాన్లో ఉన్న సెక్యులర్ హిందువుల కోసం, అలాగే దేశ ద్రోహుల కోసం. అసలు ఈ సెక్యులర్ హిందూ నా కొడుకులు ఎంతమంది ఉన్నారంటే, నేను పేర్లు కానీ ఏం చెప్పను. ఈ నా కొడుకులు హిందువుల పైన కానీ, అలాగే అమాయక ప్రజలపైన కానీ, ఇతర మతస్థులుగా దాడి చేస్తున్నా కూడా ఈ నా కొడుకులు నోరు తెరవరు, మాట్లాడరు, స్పందించరు. అలాగే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి ఏ మంచి పనులు ప్రవేశపెట్టినా, ఏ మంచి పనులు చేసినా, ఏం పథకాలు తీసుకొచ్చినా ఈ నా కొడుకులు మద్దతు ఇవ్వరు, మాట్లాడరు. అలాగే దేశ ద్రోహులు, వీళ్ళు టెర్రరిస్ట్ కంటే దొంగ నా కొడుకులు. వీళ్ళు టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరమైన నా కొడుకులు. వీళ్ళు ఇక్కడే ఉంటూ, హిందుస్థాన్లో ఉంటూ, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు తింటూ, ఇక్కడే పడుకుంటూ, ఇక్కడే బతుకుతూ, హిందుస్థాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ, భారత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటూ, పిచ్చి పిచ్చి నిరసనలు అంటూ, పిచ్చి పిచ్చి దాడులు అంటూ, పిచ్చి పిచ్చి ర్యాలీలు అంటూ ఈ నా కొడుకులు చేస్తారు. దేశద్రోహులు, ఆ దేశద్రోహులతో కలిసి ఈ సెక్యులర్ హిందూ నా కొడుకులు. ఈ మధ్యనే నేను చూసాను న్యూస్లో కూడా, వెస్ట్ బెంగాల్ నా కొడుకులు అటు బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తూ, ఇటు పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు, దాడులు చేస్తున్నారు, హిందువులు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మాట్లాడారు సెక్యులర్ హిందువులారా? ఇప్పుడు ఏం మాట్లాడతారు? మాట్లాడారు? ఒకరైనా మాట్లాడారా? వెస్ట్ బెంగాల్లో ఇతర మతస్థులు హిందువుల కోసం మాట్లాడుతుంటే, దాడులు చేస్తుంటే మీరు నోరు తెరిచారా? పనికిరాని వాటికంతా మాట్లాడతారా సన్నాసులారా? మీరు ఎక్కడ పుట్టారు? ఏ జన్మ ఎత్తినారా మీరు? దరిద్రపు ముండా కొడకల్లారా. అలాగే మనందరికీ తెలుసు, జమ్మూలో పహల్గరం ప్రాంతం ఉగ్రదాడిలో 26 మందికి పైగానే పర్యాటకులు చనిపోయారు. అలాగే 20 మంది గాయపడ్డారు. మనందరికీ తెలుసు, యావత్ ప్రపంచం అంతా తెలుసు. ఈ దాడిని కూడా ఈ సెక్యులర్ హిందూ నా కొడుకులు కానీ, ఈ దేశద్రోహులు నా కొడుకులు కానీ ఖండించలా, మాట్లాడాల, ఏం చేయలేదు. దీనికి ధీటుగా భారత ప్రభుత్వం, అలాగే హిందుస్థాన్లో ఉన్న ప్రజలు భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ నేవీకి సపోర్ట్ చేస్తూ, ఈ ఉగ్రవాదులను ఎవరైతే పెంచి పోస్తున్నారు పాకిస్తాన్, ఆ పిచ్చుకుక్క పాకిస్తాన్, అలాగే ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారో, జమ్మూలో ఉన్నారో, వీళ్ళకి అంతం చేయాలని, వీళ్ళకి బుద్ధి చెప్పాలని మిషన్ ఆపరేషన్ సింధు స్టార్ట్ చేశారు. చేసి మన భారత ప్రభుత్వం కానీ, మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఓన్లీ టెర్రరిస్ట్నే టార్గెట్ చేసి వాళ్ళని హత్య చేశారు, చంపారు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? ఉగ్రవాదులు కూడా సామాన్య ప్రజలే, మా వాళ్ళే అని భారత్పైకి దాడి చేసింది. మనోళ్ళు తిప్పికొట్టారు, మనోళ్ళు గెలిచారు, అంతా బాగుంది. అయితే ఈ సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నారు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. నేను మొన్న చూశాను న్యూస్లో కూడా, మొన్న చూశాను, రోజు చూస్తుంటే ఉంటాను. కమ్యూనిటిస్ట్ పార్టీస్ కూడా
హిందుస్థాన్కి వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. అరే మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఒకటి పిచ్చి నా కొడకల్లారా, మీకు పాకిస్తాన్ కానీ మీకు ఇష్టము ఉంటే నచ్చితే ఈ దేశం నుంచి దొబ్బేయండి. మీ వల్ల ఏం ఉపయోగం లేదు, 1% కూడా ఉపయోగం లేదు. మీరున్నా ఒకటే, లేకపోయినా ఒకటి. మీరు ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ హిందుస్థాన్ కోసం వ్యతిరేకంగా పని చేస్తూ అటు ఏడుస్తారు ఎట్రా? దరిద్రపు సన్నాసులు. అంత ప్రేమ, అంత గౌరవం, అంత బాధ్యత ఉంటే పాకిస్తాన్ పైన అక్కడికే సావండి, వెళ్ళి దొబ్బండి అందరూ, అవసరం లేదు. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ ఉన్న హిందువుల పైన దాడులు ఏ స్థాయికి చేరాయో నేను చూశాను, అందరూ చూసింటారు ఆల్మోస్ట్. వీళ్ళందరికీ ఒకటే, నేను భారత ప్రభుత్వం కానీ అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరెవరైతే ఈ దేశ ద్రోహులు ఉన్నారో వీళ్ళు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి, ఈ నా కొడుకులు నేషనల్ అంతం పాడరు, జై హింద్ చెప్పరు, వందే మాతం అనరు, భారత్ మాతకి జై అనరు. అలాంటి నా కొడుకులు హిందుస్థాన్లో అవసరమా? నేను భారత ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి ఊరు జల్లెడ పట్టండి. ఎవరు అనుమానాస్పదంగా ఇతర దేశస్తులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, అది పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ చైనా కానీ, ఎవడో గొట్టంగాడు ఎవడైనా సరే, ఆఫ్ఘనిస్తాను చైనా వాళ్ళు ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే యాక్షన్ తీసుకొని హిందుస్థాన్ నుంచి తన్ని తెరమేండి బయటికి. అలాగే ఈ దేశద్రోహుల నాకుడులు కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళ మీద నిఘా పెట్టాలి. వాళ్ళ దృష్టి ఎలా ఉంది, వాళ్ళ కదలిక ఎలా ఉందని, వాళ్ళు అసలు హిందుస్థాన్ని ప్రేమిస్తున్నారా, అసలు హిందువులకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, అసలు హిందుస్థాన్ అంటే ప్రేమ ఉందా, ఇవన్నీ గమనించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి తగినంత బుద్ధి చెప్పి కుదిరితే తన్ని తరిమేయండి. హిందుస్థాన్లో ఉండేదానికి వీళ్ళకి అర్హత లేదు, ఈ సెక్యులర్ హిందువులకి అలాగే దేశ ద్రోహులు నా కొడుకులకి. నేను రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్స్లో వాళ్ళు పోల్ పెట్టారు. ఆ పోల్లో 20% అంటే 2% పాకిస్తాన్కి సపోర్ట్గా ఓట్లు వేశారు. ఇక్కడున్న ప్రజలే. చూడండి ఎంత స్థాయికి దిగజారుతుందో. అర్థం చేసుకోండి అందరూ. మన పక్కనే ఉంటారు, మన చుట్టుపక్కలే ఉన్నారు దేశద్రోహులు, ఎక్కడా లేరు. వీళ్ళు టెర్రరిస్ట్ కంటే డేంజర్ నా కొడుకు వీళ్ళు. ఈ ఆపరేషన్ సింధూర్ పుణ్యమాన భారత ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకొని జల్లెడ పడుతుంటే ఈ నా కొడుకులందరూ బయటపడుతున్నారు. లేకపోయింటే అసలు ఏమైపోయినో ఎవరికీ తెలియదు. మరియు ముఖ్యంగా చెప్పాలంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, బీజేపీ వచ్చింది, అలాగే ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చారు కాబట్టి హిందుస్థాన్ ఇంత సేఫ్గా, ఇంత సెక్యూర్గా, ఇంత స్ట్రాంగ్గా ఉంది. లేకపోయింటే ఇంకా ఈ పోలీసులు ఉండరు, హిందువులు ఉండరు, ఎవ్వరు ఉండరు. ఇంకా పోలీసుల ప్లేసుల్లోకి టెర్రరిస్ట్ నాకుడుకులు వచ్చిండ్రు,
ఈ టెర్రరిస్ట్ నా కొడుకులతో ఈ దేశద్రోహులు, ఈ సెక్యులర్ హిందూ నా కొడుకులు జాయిన్ అయ్యి ఉన్న అమాయకపు ప్రజల్ని చిత్రహింసలు చేస్తూ హిందువులను చంపుతూ ఈ నా కొడుకులు రాజ్యం వెళ్ళింటారు ఇష్ట ప్రకారంగా. కాబట్టి నేను హిందువులకు కూడా ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటా, మన బలం ఏంటో, మన సత్తా ఏంటో, మన కమ్యూనిటీ ఏంటో, మన రిలీజన్ ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేయాలి. మనకున్నది ఓన్లీ ఒకే ఒక దేశం, హిందుస్థాన్. హిందువులు ఎంతమంది వచ్చి పరిపాలించిన హిందుస్థాన్లో మన సాంప్రదాయాలు కానీ మన సంస్కృతి కానీ పాడవలేదు. ఏ ఒక్క హిందువులు కూడా తగ్గలేదు, వెనక్కి తగ్గలేదు, మారలేదు. కొంతమంది మారారు. ఈ నా కొడుకులే సెక్యులర్ హిందూ నా కొడుకులు. వీళ్ళకి ముందు ముందు తెలుస్తుంది, ముందు ముందు ఉంటుంది వీళ్ళకి. కర్మ ఎవరిది వదిలిపెట్టదు, దేవుడు చూస్తున్నాడు పైన. ప్రతి ఒక్క దానికి మీరు జవాబు చెప్పాలి, జవాబు ఉంటుంది. కర్మ మాత్రం తప్పకుండా అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు, బాధలు పడతారు. ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. నా కొడకల్లారా, హిందుస్థాన్లో ఉండి భారత్ పైకి వ్యతిరేకంగా మాట్లాడి భారత్కి ఇతర దేశస్తులకి ఇతర దేశాలకి సపోర్ట్ చేస్తూ దాడులకి సహాయం చేస్తూ పాల్పడతారా? నా కొడకల్లారా, మీకుంటారా ముందు ముందు. మీ పిచ్చి పిచ్చి నాటకాలు నేను కుదరు. ఎవరైతే, నేను మరీ ముఖ్యంగా చెప్తాను, ఎవరైతే హిందుస్థాన్లో ఉంటూ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు ఉన్నారో ఇప్పుడే స్పాట్లో నిర్దాక్షిణ్యంగా దొబ్బేయండి. ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవడు ఆపడు. కాబట్టి భారత ప్రభుత్వం మీకు ఫ్రీగా ఫ్లైట్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, పాకిస్తాన్లో దింపుతుంది. ఆ ఫ్లైట్ని కూడా అక్కడే పడేస్తారు, అవసరం లేదు. ఇలాంటి దరిద్రపుల వల్లే ఈరోజు దేశం ఈ స్థాయికి చేరింది. ఇంత దాడులు చేస్తున్నారు. ఎవడు పక్కన ఉంటే గొట్టం నా కొడుకు, గొట్టం గారి దేశం వాడు, పిచ్చుకొక పాకిస్తాన్ నా కొడుకు ఇంత దర్జాగా వచ్చి దాడులు చేస్తారంటే మీలాంటి లుచ్చాగాల వల్లేరా? మీరు సపోర్ట్ చేయడం వల్లే, మీరు ఇట్లా ఉండడం బట్టేరా వాళ్ళు చనువుగా తీసి హిందువులు చంపుతున్నారు, భారత్ పైకి దాడి చేస్తున్నారు. లోఫర్ నా కొడుకల్లారు, దొబ్బేండి. అలాగే భారత ప్రభుత్వం ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో వీళ్ళందరిపై నిఘా పెట్టండి. వీళ్ళందరి కోసం ఒక ఆపరేషన్ కానీ ఒక మిషన్ కానీ స్టార్ట్ చేయండి. జల్లెడు పట్టండి, ఐడెంటిఫై చేయండి, తరిమేయండి. నా కొడుకులు అవసరం లేదు ఎవరు కానీ. అలాగే అన్ని రాష్ట్రాల పార్టీలు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, మంచి పరిపాలన అందించండి, ప్రజల్ని మంచిగా చూసుకోండి, హిందుస్థాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళండి. యావత్ ప్రపంచం మొత్తం హిందుస్థాన్ వైపు చూసేలాగా ఆ స్థాయికి తీసుకెళ్ళి, అలాగే హిందుస్థాన్లో ఉన్న ప్రజలకి మర్యాద ఇచ్చేలాగా ఆ స్థాయికి తీసుకెళ్తారా, మంచి పరిపాలన అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఈ సెక్యులర్ హిందువులు ఉన్నారు, మీకు మాత్రం ముందు ఉంటుందిరా. మీరు ఇప్పుడే చెక్కండి, అవసరం లేదు మీరు పిచ్చి పిచ్చి నాటకాలు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు మర్చిపోకండి. మాకు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి అప్పటి వరకు సెలవు.
బాయ్. జై హింద్. భారత్ మాతకి జై. జై శ్రీరామ్. వందే మాతరం.